హాయ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చూస్తున్నది రోవర్ 43cc బ్యాక్ ప్యాక్ బ్రష్ కటర్. సో ఈ బ్యాక్ ప్యాక్ బ్రష్ కటర్లో మనకి బాక్స్ పీస్లో ఈ విధంగా ఇంజను, హ్యాండిల్ బార్ సెక్షను, ఒక వీడర్ అటాచ్మెంటు, అలానే సేఫ్టీ షీల్డ్, ట్రిమ్మర్ అటాచ్మెంటు, ఒక 2 పార్ట్ బ్లేడు, అలానే ఒక 60 టీత్ బ్లేడు, ప్యాడీ షీల్డ్. సో ఈ సెట్ ఆఫ్ అన్నది మొత్తము మనకి ఈ రోవర్ 43cc కాంబో బ్యాక్ ప్యాక్ బ్రష్ కటర్లో వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా అసెంబుల్ చేయాలన్నది మనం క్లియర్గా నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ముందుగా మనకి టూల్ కిట్లో ఉన్న టూల్స్ అనేది ఎల్ఎన్ కీస్, నెక్స్ట్ దానికి కావాల్సిన కీ సెక్షన్ అంతా మనకి టూల్ కిట్లో ఉంటుంది. సో వీటి సహాయంతో మనం ఫిట్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హ్యాండిల్ బార్కి ఈ బెండింగ్ పాయింట్ సెక్షన్ అన్నది ఫిట్ చేస్తాము. సో మిషన్కి వన్ సైడు ఒక లాక్ పిన్ సెక్షన్లో ఇచ్చింటాడు హోల్ అన్నది, బాగా చూసామంటే క్లియర్గా. సో దాన్ని ఈ విధంగా మనకి పిన్ అన్నది అప్ సైడ్కి లాగి దాన్ని ఫిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా లాక్ అవుతుంది సెక్షను. నెక్స్ట్ అలానే సో ఆ కనెక్టివిటీ రాడ్ అన్నది మనకి ఏదైతే వర్కౌట్ పుట్ చేసే లెంతీ బార్ సెక్షన్లోకి వస్తుందో దాన్ని డైరెక్ట్గా ఇన్సర్ట్ చేస్తాము. సో మనం ఇందులో కేర్ఫుల్గా చూసుకోమంటే ఇన్నర్ రాడ్ అన్నది కరెక్ట్గా బార్లోకి అన్నది సెట్ అవ్వాల్సి ఉంటుంది. సో దానికి ఆ సెక్షన్ అన్నది బయటకు రాకుండా ఒక లాక్ నట్ అన్నది మనం ఫిట్ చేస్తాము. సో దీనికి కావాల్సిన టూల్ కిట్ ఎల్ఎన్ కీ అన్నది మనకు దానిలోనే సెట్ ఉంటుంది. సో దాని ఆ 3 వేలో 1 వే సైడ్లో దాన్ని ఫిల్ అనేది ఫిట్ అని చేస్తాము. సో నెక్స్ట్ అలానే ఈ ఎక్విప్మెంట్కి మనకి మిషన్కి సెట్ చేయడానికి యాక్సలరేటర్ కేబుల్తో పాటు ఆన్ అండ్ ఆఫ్ లివర్ అన్నది 2 వైర్స్, ఒక కేబుల్ ఇచ్చింటారు. సో దీన్ని మిషన్కి ఏ విధంగా ఫిట్ చేయాలన్నది చూపిస్తాము. సో ముందుగా తీసుకుంటే మనకి ఎయిర్ ఫిల్టర్ పైన ఉన్న సేఫ్టీ షీల్డ్ అన్నది మనము రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ సెట్ అది. సో ఇప్పుడు మనం ఇక్కడ బాగా క్లియర్గా చూసామంటే ఈ పాయింట్ అనేది ఇక్కడ ఫిట్ చేయాలి. ముందుగా యాక్సలరేటర్ వైర్లో ఉన్న ఎడ్జ్ నాబ్ అన్నది అలా సెట్ చేసుకొని, సో మనకి దానికి 2 సైడ్స్ ఆ పైన అన్నది పాయింట్ ఆఫ్ ఉంటుంది. ఆ పాయింట్లో కరెక్ట్గా దాన్ని సిట్టింగ్ అన్నది చేయాల్సి ఉంటుంది. సో ఈ కనెక్టివిటీ సెక్షన్ అన్నది ఆ విధంగా కనెక్ట్ చేసిన తర్వాత సో యాస్టీస్గా మన ఎయిర్ ఫిల్టర్తో పాటు గార్డ్ అన్నది అలానే ఫిట్ చేసేస్తాము. సో ఇప్పుడు మనకి బ్రష్ కటర్ అన్నది రన్ చేయనీకి ఇది కరెక్ట్గా ఉన్న మొత్తం సిచ్యువేషన్ రెడీగా ఉన్నది. సో ఇక్కడ మనం చూస్తున్నాము ఇది హ్యాండిల్. ఈ హ్యాండిల్ అన్నది మనకి బ్యాక్ ప్యాక్ బ్రష్ కటర్లో మెయిన్ పార్ట్. దీని ద్వారానే మనము ఈజీగా ట్యాగ్ చేయడానికి సులభంగా ఉంటుంది. సో దీన్ని ఏ విధంగా ఫిట్ చేయాలని చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్లో ఈ రబ్బర్ సెక్షన్ ఉంటుంది. దాన్ని ఈ విధంగా 2 పార్ట్స్ అన్నది రిమూవ్ చేసుకొని ఫిట్ చేయాల్సి ఉంటుంది. హ్యాండిల్ సెక్షన్ అది రిమూవ్ చేసుకున్న తర్వాత సో ఆ రబ్బర్ బేస్ మీద ఈ హ్యాండిల్ని ఫిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలానే సో ఈ విధంగా హ్యాండిల్ బార్ ఫిట్ చేసుకుంటాం. నెక్స్ట్ అలానే సేఫ్టీ షీల్డ్. సో మనకి సేఫ్టీ గార్డ్ అన్నది చాలా ఇంపార్టెంట్. హై స్పీడ్గా బ్రష్ కటర్ హై స్పీడ్ తిరుగుతుంది కాబట్టి సో అలానే సేఫ్టీ షీల్డ్ ఫిట్ చేస్తాం. మేము ఏ విధంగా ఫిట్ చేయాలో చూపిస్తాం. సో ఆ మెయిన్ గార్డ్కి పైన ఫ్రేమ్ అన్నదానికి సో ఈ లాకింగ్ సెక్షన్లో బోల్ట్స్ అనేది ఫిట్ చేస్తాము. సో అలానే ఇప్పుడు బ్రష్ కటర్కి బ్యాక్ ప్యాక్ బ్రష్ కటర్కి ట్రిమ్మర్ అటాచ్మెంట్ ఏ విధంగా ఫిట్ చేయాలో చూస్తాము. సో ఈ ఎక్విప్మెంట్ అటాచ్మెంట్ని ట్రిమ్మర్ అటాచ్మెంట్ అంటాం, ట్యాప్ అండ్ గో అంటాము. సో దీన్ని తుంగ, గరికి లాంటిది కట్ చేయాలంటే ఈ యొక్క అటాచ్మెంట్ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దీన్ని మిషన్కి ఏ విధంగా ఫిట్ చేస్తామో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో బ్రష్ కటర్ అన్నది కంపల్సరీ లాకింగ్ సెక్షన్ ఉంటుంది. సో ఈ లాకింగ్ సెక్షన్లో వేసుకొని నట్ అనేది యాంటీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది. ఇది రివర్స్ థ్రెడ్ కాబట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకి రిమూవ్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో టైట్ అవుతుంది. సో ఇప్పుడు ట్రిమ్మర్ అటాచ్మెంట్ ఫిట్ చేసే ముందు బేస్ సెక్షన్ అనేది కంపల్సరీ మనకి మిషన్లోనే ఫిట్టింగ్ ఉండాలి. సో ఒక సెక్షన్ అనేది ఫిట్టింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ దానిపైన ట్రిమ్మర్ అన్నది ఈ ఎల్ఎన్ కీతో లాక్ చేసుకోవాలి. సో మనము ఈ ట్యాప్ అండ్ గోని ఓవర్ సైడ్ చేయాలంటే కంపల్సరీ లాక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ ట్యాప్ అండ్ గోని ఫిట్ చేసామంటే టైట్ అవుతుంది. సో ఈ సెట్టింగ్ అన్నది ఇక్కడికి మనకి ట్యాప్ అండ్ గో ఫిట్టింగ్ అన్నది కంప్లీట్ అయింది.
సో ఈ విధంగా ట్యాప్ అండ్ గో ఫిట్టింగ్ అనేది మనకు కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ట్యాప్ అండ్ గోని రిమూవ్ చేసి 2 పార్ట్ బ్లేడ్ సెక్షన్ ఏ విధంగా ఫిట్ చేద్దామో చూద్దాం. సో కంపల్సరీ లాకింగ్ సెక్షన్లో గేర్ వీల్ని లాక్ చేసుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పామంటే మనకి అటాచ్మెంట్ అనేది రిమూవ్ అవుతుంది. సో నెక్స్ట్ అటాచ్మెంట్ రిమూవ్ అయిన తర్వాత సో ఈ 2 పార్ట్ బ్లేడ్ కానీ 3 పార్ట్ బ్లేడ్ కానీ సెట్ చేసేటప్పుడు కంపల్సరీ సో మనకి ఏదైతే అందులో బేస్ ప్లేట్ ఉంటుందో ఆ ప్లేట్ మీద సిట్టింగ్ ఎగ్జాక్ట్గా కూర్చోవాలి. ఇక్కడ చూసామంటే ఇది సెట్టింగ్ ఎగ్జాక్ట్ ఫిట్టింగ్. సో దాని తర్వాత దానిపైన క్లోజ్ చేసే ఒక 2 షీల్డ్స్ అనేది వస్తాయి, వాటిని వేసి యాంటీ క్లాక్ వైజ్లో వేసి నట్ అనేది రొటేట్ చేసామంటే మనకి సెక్షన్ అనేది టైట్ అవుతుంది. సో దీనికి కావాల్సిన టూల్ స్పానర్ అనేది మనకి బాక్స్ పీస్లోనే ఉంటుంది. సో ఎల్లంకీతో కంపల్సరీ మనకి లాకింగ్ సెక్షన్లోనే ఉండాలి ఓవర్ ఫిట్ చేసేంత వరకు. సో ఈ ఫిట్టింగ్లో ఏమైనా మనకి బ్లేడ్ సైడ్కి వచ్చినా వైబ్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది బండ్లో, కాబట్టి ఎగ్జాక్ట్గా బీచుకోగలిగితే సెక్షన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా మనకి 2 పార్ట్ ఆర్ 3 పార్ట్ బ్లేడ్ అనేది సెట్ చేస్తాము. సో అలానే ఇప్పుడు 2 పార్ట్ 3 పార్ట్ బ్లేడ్ని రిమూవ్ చేసి ప్యాడీ షీల్డ్ ఏ విధంగా ఫిట్ చేస్తామో చూద్దాము. సో రిమూవ్ చేసే ముందు కంపల్సరీ లాక్ చేసుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పి మనకి ఏ అటాచ్మెంట్ అయినా మనం ఈ బ్రష్ కట్టర్కి రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్యాడీ షీల్డ్ ఏ విధంగా ఫిట్ చేద్దామో చూద్దాం. సో ప్యాడీ షీల్డ్ ఫిట్ చేయడానికి ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది గేర్ బాక్స్కి ఉన్న ఈ 3 ఎల్లంకీస్ రిమూవ్ చేసి ఇక్కడ చూస్తున్న మనకి ప్యాడీ షీల్డ్లో ఉన్న 3 హోల్స్ ద్వారా ఫిట్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఎల్లంకీస్లో ఉన్న ఈ సెక్షన్ అనేది రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఆ 3 ఎల్లంకీస్ అనేది రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్. సో ఆ షీల్డ్ అనేది రిమూవ్ చేసి ప్యాడీ షీల్డ్ అన్నది ఫస్ట్ పొజిషన్లో వచ్చే విధంగా, సో ఇక్కడ మనకు చూసామంటే క్లియర్గా ప్యాడీ షీల్డ్ అన్నది ఎగ్జాక్ట్ పొజిషన్లోకి వస్తుంది. ప్యాడీ షీల్డ్ అన్నది ఈ కర్వ్ అన్నది, సో ఈ బ్యాక్ ప్యాక్ బ్రష్ కట్టర్కి ప్యాడీ షీల్డ్ అన్నది ఫ్రంట్ కర్వ్ ఈ సెక్షన్లోకి రావాలి. సో దానికి సెట్ అయ్యే విధంగా హోల్ పాయింట్స్లోకి మనం ఫిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని అలానే ఫిట్ చేస్తాము. సో అక్కడ 3 కనిపిస్తున్న హోల్స్ ద్వారా ఆ ప్యాడీ షీల్డ్ అనేది మనం ఫిట్ చేస్తాం. సో ఈ విధంగా ఈ 3 ఎల్లంకీస్తో దాన్ని ఫిట్ చేస్తే మనకు ఫ్రేమ్ అన్నది బ్రష్ కట్టర్కి ఫిట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇందాక ఏదైతే బ్లేడ్స్ ఫిట్ చేస్తామో అదే విధంగానే బ్లేడ్ సెక్షన్ అనేది ఫిట్ చేస్తాం ఇప్పుడు. సో కంపల్సరీ బేస్ సెక్షన్ అనేది వేసి మనకి షీల్డ్ రొటేట్ కాకుండా లాక్ చేసుకొని దాని తర్వాత 60 టీత్ బ్లేడ్, సో దీన్ని TCT బ్లేడ్ లేదా 60 టీత్ బ్లేడ్ అంటాము. సో ఈ బ్లేడ్ సెక్షన్ అనేది మనకి కంపల్సరీ ఫార్వర్డ్ డైరెక్షన్లో వచ్చే విధంగానే ఫిట్ చేసుకోవాలి. సో ఇది ఫ్రేమ్కి కంపల్సరీ డైరెక్షన్లో వచ్చే విధంగా చెక్ చేసుకోండి. సో మిడిల్ సెక్షన్కి ఫిట్ చేసి యాస్టీస్ మనం ఇందాక ఏ విధంగా అయితే లాకింగ్ సిస్టమ్తో వేసామో అదే విధంగానే ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బ్లేడ్స్ అన్నది బ్రష్ కట్టర్కి ఆల్మోస్ట్ అన్ని బ్లేడ్స్ ఫిట్ చేసే విధానం అన్నది ఒకేలానే ఉంటుంది. కాకుంటే మనము ఆ బ్లేడ్ అన్నది ఫిట్ చేసే ముందు కరెక్ట్గా ఏ పొజిషన్కి ఉందా లేదన్నది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు పైన టాప్ సెట్ అన్నది, సో ఇది మనకి షీల్డ్ అన్నది ఏ విధంగా ఫిట్ చేసేయాలో చూద్దాం. సో మనకు ముఖ్యంగా ఇచ్చామంటే ఇక్కడ 2 స్క్రూస్ అన్నది ఇచ్చింటారు. ఈ 2 స్క్రూస్ని మనం లూజ్ చేసుకున్న తర్వాత ఆ 4 పోల్స్లోకి ఈ యొక్క అడాప్టర్ పాయింట్ అనేది మనం ఫిట్ చేసుకుంటాము. సో ఈ విధంగా ఫిట్ చేసుకొని ఆ స్క్రూస్ అన్నది టైట్ చేసుకుంటాము. సో ఈ విధంగా ఫిట్ చేయడం వల్ల సో మనకి కంప్లీట్ ఈ బ్రష్ కటర్ అన్నది ప్యాడీ షీల్డ్ ఫిట్టింగ్ అన్నది కంప్లీట్ అవుతుంది. సో మనం కంపల్సరీ క్లియర్గా చూసుకున్నామంటే వీల్ అన్నది ఫ్రేమ్కి ఏమైనా తగులుతుందా టచ్ అయ్యేట్లుగా అంటే ఈ ఫ్రేమ్ని అడ్జస్ట్ చేసుకోవడం లాంటివి సెట్ చేసుకోవాలి. సో ఆ విధంగా ఫ్రేమ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సో ఈ కంపల్సరీ షీల్డ్కి ఈ బ్లేడ్ సెక్షన్ అనేది ఈ విధంగానే ఉండాలి. సో ఇక్కడికి ప్యాడీ షీల్డ్ ఫిట్టింగ్ అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వీడర్ అటాచ్మెంట్ ఏ విధంగా ఫిట్ చేద్దామో చూద్దాం. ఇప్పుడు ప్యాడీ షీల్డ్ సెక్షన్ అంతా రిమూవ్ చేసి వీడర్ అటాచ్మెంట్ అనేది ఏ విధంగా ఫిట్ చేసుకోవాలో చూద్దాము.
సో కంపల్సరీ మనకి వీడర్ అటాచ్మెంట్ ఫిట్ చేసేటప్పుడు ఆల్రెడీ ఉన్న ఫిట్టింగ్ గేర్ బాక్స్ అనేది రిమూవ్ చేయాలి. సో వీటికి ఒక లాక్ ఎల్లంకీను అలానే ఒక కాలర్ ఎల్లంకీ అనేసి 2 ఉంటాయి. సో ఫస్ట్ లాక్ ఎల్లంకీ అనేది రిమూవ్ చేసిన తర్వాత కాలర్ ఎల్లంకీని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చేస్తున్నది లాక్ ఎల్లంకీ. సో నెక్స్ట్ కాలర్ ఎల్లంకి. సో ఇదన్నది ఫిట్టింగ్ అన్నది ఈ సెక్షన్ అనేది మనకి సర్క్లిప్ లాగా ఆ గేర్ బాక్స్ ఫుల్ ఫిట్ చేసుకుంటుంది. సో దాన్ని రిమూవ్ చేస్తేనే మనకి ముందర ఉన్న గేర్ బాక్స్ సెక్షన్ మొత్తము రిమూవ్ అవుతుంది. సో రాడ్ కనెక్టివిటీ ఉంటుంది. రాడ్ను కూడా మనం సెక్షన్లోని తీసేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్న ఈ ఎల్లంకీస్ రిమూవ్ చేసినప్పుడు ఆ సెక్షన్ అనేది డైరెక్ట్గా ఫిట్ అవుతుంది. సో ఇక్కడ వీడర్ వేసినప్పుడు కంపల్సరీ ఏదైతే మనం ఇందాక చూసాం పైప్లో ఉన్న హోల్ అన్నది ఆ లాక్ ఎల్లంకీకి కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా ఫ్రేమ్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సెట్ చేసుకుంటే బ్రష్ కటర్లో మనకి ఆ సెక్షన్ అన్నది బయటకు రాకుండా ఫుల్ ఫిట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి లాక్ ఎల్లంకీ వేసిన దానివల్ల వీడర్ అన్నది మనకి ముందుకు రాకుండా ఉంటుంది. సో ఈ విధంగా రాకుండా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఫుల్ ఫిట్ చేయాలంటే సర్క్లిప్పింగ్లో ఉన్న మనకి అన్ని ఎల్లంకీస్ని కాస్త టైట్ చేసుకున్నామంటే వీడర్ అన్నది మన బ్యాక్ ప్యాక్ బ్రష్ కటర్కి ఫుల్ ఫిట్ అన్నది అవుతుంది. సో ఇప్పుడు వీడర్ అటాచ్మెంట్ అనేది ఫిట్ అయింది. సో ఇప్పుడు ఓవరాల్గా ఎక్విప్మెంట్ మనకి బ్రష్ కటర్తో పాటు ఈ సెక్షన్ అంతా ఏ విధంగా ఫిట్ చేస్తాం చూపించాము. సో ఇప్పుడు బ్రష్ కటర్ని ఏ విధంగా స్టార్ట్ చేస్తాం రన్ చేస్తాం అన్నది చూపిద్దాం. సో వీడర్ అటాచ్మెంట్ అంతా సెట్ అయింది. సో ఇది రోవర్ 2 స్ట్రోక్ బ్రష్ కటర్ కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్క 2 స్ట్రోక్ బ్రష్ కటర్కి 1 లీటర్ పెట్రోల్కి 40 ml 2T ఆయిల్ అనేది మిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్యూర్ పెట్రోల్కి మనం 2T ఆయిల్ అనేది మిక్స్ చేస్తాం. ఇప్పుడు ఇది 1 లీటర్ 1000 ml ఆఫ్ పెట్రోల్ ఇంటూ 40 ml ఆఫ్ 2T ఆయిల్ మిక్సింగ్ అనేది రేషియో ఉంటుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత ఆ పెట్రోల్ అన్నది మనకి డైరెక్ట్గా ఫిల్ చేయొచ్చు మిషన్కి. సో 1/2 లీటర్ ట్యాంక్ అన్నది ఇప్పుడు మనం ఫిల్ చేసాము. సో కంపల్సరీ ప్రతి ఒక్క బ్రష్ కటర్లోనూ పెట్రోల్ అనేది ఫస్ట్ టైం ఫిల్ చేసిన తర్వాత ఎయిర్ బబుల్ ప్రెస్సింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఆ నాబ్ని మనం ప్రెస్ చేస్తే పెట్రోల్ సర్క్యులేషన్ అన్నది జరుగుతుంది. సో క్లియర్గా చూసామంటే వాటికి గోరు తగులకుండా చూసామంటే ఈ సెక్షన్లో అన్నది పెట్రోల్ సర్క్యులేషన్ అయింది. చూడండి ఇప్పుడు పెట్రోల్ కనిపిస్తున్నది. సో ఇప్పుడు ఏ విధంగా స్టార్ట్ చేస్తాం చూద్దాం. ఫస్ట్ రోవర్ బ్యాక్ ప్యాక్ బ్రష్ కటర్లో ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అన్నది ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ సైడ్ చేసుకొని ఎక్విప్మెంట్. సో రోవర్ బ్రష్ కటర్లో చౌక్ అన్న సెక్షన్ ఉంటుంది. ఈ చౌక్ని పొజిషన్ పైకి తీసుకొని నార్మల్ రీకాయిల్ స్టార్టింగ్లో లాగాల్సి ఉంటుంది. సో స్టార్ట్ అవగానే చౌక్ అన్నది ఆఫ్ చేసేయాల్సి ఉంటుంది. చౌక్ ఆఫ్ చేసేసి ఇక నార్మల్గా యాక్సలరేట్ అన్నది పైన 2 లివర్స్ ఉంటాయి. 2 లివర్ సెక్షన్స్తో కంపల్సరీ రన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూడండి రొటేట్ అవుతుంది. సో ఈ విధంగా బ్రష్ కటర్ రన్నింగ్ అన్నది ఉంటుంది. బ్రష్ కటర్ కంపల్సరీ స్టార్ట్ చేసేటప్పుడు చౌక్ ఆన్ చేసుకొని తర్వాత చౌక్ అన్నది ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అలానే యాక్సిలరేటర్ పాయింట్ ప్రెస్ చేసేటప్పుడు కంపల్సరీ పైన ఉన్న సెక్షన్ ప్రెస్ చేసి కింద నాబ్ అన్నది ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ముందున్న గేర్ బాక్స్ అన్నది రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకా దీన్ని డైరెక్ట్గా మ్యాన్ అన్నది స్టార్ట్ చేసుకొని మనం తగిలించుకోవచ్చు. వద్దు అట్లే తగిలించుకో, అవసరం లేదు అట్లా తగిలించుకో. సో ఈ బెల్ట్స్ అన్నది అడ్జస్టబుల్ టైప్ ఉంటుంది. సో మనకు వేసుకునే పర్సన్ని బట్టి ఈ బెల్ట్స్ అన్నది షోల్డర్ బెల్ట్స్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. లెంత్ అడ్జస్ట్ చేసుకొని ఈ సెక్షన్ అన్నది సెట్ చేసుకోవచ్చు. సో ఏదైతే మన లైక్ స్కూల్ కాలేజ్ బ్యాగ్స్ ఉంటాయో అదే విధంగానే దీన్ని కూడా డైరెక్ట్గా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు బ్యాక్ ప్యాక్. సో నెక్స్ట్ మిషన్ అన్నది ఆపరేటింగ్ సిస్టమ్ ఈ విధంగా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మిషన్ అన్నది పొజిషన్. సో వీడర్ అటాచ్మెంట్ మీద కానీ బ్యాక్ ప్యాక్ బ్రష్ కటర్ అనేది పొజిషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ సిస్టంలో మనం దీని అనేది యూజ్ చేస్తాము. ప్యాడీ షీల్డ్ అయితే సైడ్ వ్యూలోను, గ్రాస్ కటింగ్ అయితే ఫ్రంట్ ఆపరేటింగ్, వీడర్ అటాచ్మెంట్ బ్యాక్ ఆపరేటింగ్లోను దీని యొక్క వర్క్ అనేది పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ ప్యాక్ బ్రష్ కటర్లో రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది ఏముంటుందని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా బ్రష్ కటర్ అంటే సో నార్మల్ ట్రిమ్మర్ అటాచ్మెంట్ గేర్ బాక్సు, మిషనరీ, మిషన్లో మనకి ఎయిర్ ఫిల్టరు, ప్లగ్, స్పార్క్ ప్లగ్,
అలానే బ్రష్ కటర్ యొక్క వీడర్ అటాచ్మెంట్. సో ఈ పార్ట్స్ అనేది మెయిన్ ఉంటాయి. ఇందులో మనం ముఖ్యంగా తీసుకుంటే ఇంజన్లో ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్. సో ప్లగ్ అనేది రిమూవ్ చేసుకొని ఆ ప్లగ్ అనేది ఎక్కువ చౌకేసుకొని రన్ చేసిన సిచ్యువేషన్లోను, అలానే ఎక్కువ ఆయిల్ గాన పెట్రోల్లో మిక్స్ అయిన సిచ్యువేషన్లోను ఈ బ్లాకిష్గా అయితే ఉంటుంది. వాటిని అంతా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వేస్ట్ ద్వారా క్లీన్ చేసుకున్న తర్వాత సో అలానే ప్లగ్ అనేది రీఫిట్ చేసుకుంటాము. సో నార్మల్లో ఎవ్రీ బ్రష్ కటర్లోనూ ఈ యొక్క మెయింటెనెన్స్ అనేది రెగ్యులర్గా ఉండడం వల్ల మనకి ఎక్విప్మెంట్ అనేది స్టాండర్డ్గా రన్ చేసుకునే కానీ మైలేజ్ వేరియేషన్ లేక కానీ స్టార్టింగ్ ఇబ్బంది లేకుండా కానీ ఉంటుంది. ఫ్లక్చువేషన్స్ లేకుండా అవుట్పుట్ అనేది బాగుంటుంది. సో ఈ పాయింట్ అనేది కంపల్సరీ అలానే ఫిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలానే ఓవరాల్గా ఇప్పుడు నెక్స్ట్ వీడర్. నార్మల్గా ఈ ట్రిమ్మర్ వేసే గేర్ బాక్స్కి ఒక గ్రీజింగ్ నట్ అనేది ఇచ్చింటాడు. సో ఈ గ్రీజింగ్ నట్ని రిమూవ్ చేసి అక్కడ మనం ఏదైతే చూస్తున్నామో గ్రీజింగ్ నట్, ఈ గ్రీజింగ్ నట్ని ఎల్లంకి ద్వారా రిమూవ్ చేసి దానిలోకి గ్రీజ్ అన్నది ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. నార్మల్ మనం ఏదైతే ఆటోమొబైల్స్లో యూజ్ చేస్తామో గ్రీజు, ఆ గ్రీజే దానికి ఏదైనా ఇంజెక్టర్ సహాయంతో ఇంజెక్ట్ చేయొచ్చు. సో గ్రీజ్ వేసిన తర్వాత ఆ ఎలంకిన్ అనేది అలానే ఫిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క గ్రీజ్ అన్నది ఎవ్రీ 20 అవర్స్కి ఒకసారి వేసుకుంటుంటే మనకి రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది బాగుంటుంది. అలానే నెక్స్ట్ వీడర్ అటాచ్మెంట్లోను ఏదైతే ఇందాక మనం గ్రీసింగ్ సెక్షన్ అయితే ఫిల్ చేస్తామో అదే విధంగానే గ్రీజ్ అన్నది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నాము ఈ విధంగా గేర్ బాక్స్ బ్లేడ్స్ రిమూవ్ చేసిన తర్వాత గేర్ బాక్స్లో గ్రీజ్ నట్ అనేది ఎల్లంకి హెల్ప్లోనే ఉంటుంది. దాన్ని రిమూవ్ చేసి ఆ పొజిషన్లో గ్రీజ్ అన్నది ఫిల్ చేయాలి. సో ఈ విధంగా ఆ పాయింట్లో గ్రీజ్ అన్నది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇది అన్నది 20 అవర్స్కి ఒకసారి, ఎవ్రీ 20 వర్కింగ్ అవర్స్కి ఒకసారి ఫిల్ చేసుకుంటా అంటే గేర్ బాక్స్లో ఉన్న మనకి స్క్రూ టైప్ గేర్ బాక్స్ అన్నది ఏ విధంగా ప్రాబ్లం లేకుండా మంచి లైఫ్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా బ్యాక్ ప్యాక్ బ్రష్ కట్టర్లో రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది.